సోషల్ మీడియాలో తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వ్యక్తిని హతమార్చేందుకు మాజీ సర్పంచ్ కుట్ర చేసి కొంతమంది ద్వారా సుపారీ మాట్లాడుకొని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను తోగుట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ పురుషోత్తం వెల్లడించారు. తోగుట మండలం లక్ష్మపూర్ మాజీ సర్పంచ్ స్వామి తన తమ్ముడు కరుణాకర్పై అదే గ్రామానికి చెందిన పిట్ల రాజు R&R ప్యాకేజీలో అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగిందని ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఎలాగైనా రాజును అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన రాజుపై జుపారీ గ్యాంగ్ దాడికి పాల్పడిందని చెప్పారు. ఈ మేరకు రాజు తండ్రి పిట్ల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో సుపారీ విషయం బయటపడిందన్నారు. స్వామి వద్ద నుండి 50,000 రూపాయలు తీసుకొని రాజును హత్య చేస్తామని రాంపూర్ గ్రామానికి చెందిన జంగిడి భిక్షపతి ఒప్పుకోవడం జరిగిందన్నారు. హత్య చేయడానికి గండ్యాల నగేష్, కనకరాజు అలియాస్ కనకయ్య తన స్నేహితులైన కరుణాకర్తో పాటు మరికొంతమందిని సంప్రదించడం జరిగిందన్నారు. హత్య చేయడానికి ఒకరోజు ముందే పక్కా ప్రణాళిక వేసుకొని 11వ తేదీన సాయంత్రం బీరు సీసాలతో పాటు రాళ్లతో ద్విచక్ర వాహనాలపై వెళ్లి రాజుపై దాడి చేసి అతడు చనిపోయాడని నిర్ధారించుకొని అక్కడి నుండి వెళ్లిపోయారన్నారు. కేసులో భాగంగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 6 మంది నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నారని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ లతీఫ్, ఎస్ఐ రవికాంతరావు పాల్గొన్నారు. రాజును గుర్తు తెలియని వ్యక్తులు 5గురు వచ్చి పొలం దగ్గర బైక్ల మీద వచ్చి కొట్టిందని చెప్పి కంప్లైంట్ వచ్చింది. అతను దాని మీద ఈ యొక్క వీళ్ళకి అగెనిస్ట్ అయినటువంటి ఈ స్వామి కొల్చెల్మి స్వామి, అతని తమ్ముడు కొల్చెల్ల కరుణాకర్, సందనవేణి కనకరాజు ఎలియాస్ కనకయ్య వీళ్ళ మీద అనుమానం ఉన్నట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి తోగుట ఎస్ఐ మరియు తోగుట సిఐ రవికాంత్ మరియు లతీఫ్ గారు ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతనికి బీర్ సీసాలతో కొట్టడం వలన మరియు రాళ్లతో కొట్టడం వలన తలపైన కానీ వేరే బాడీ పార్ట్ల కానీ రక్తంతో కూడినటువంటి గాయాలు అయినాయి. సో దీన్ని అటెంప్ట్ మర్డర్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ యొక్క గ్రామం లక్ష్మాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ అయినటువంటి కొలిచెల్లం స్వామి మరియు అతని తమ్ముడు కరుణాకర్ వీళ్లకు ఈ యొక్క ల్యాండ్ సబ్మెర్జ్ అయినప్పుడు ఈ ప్రాజెక్ట్లో వాళ్ళకి అక్కడ R&R కాలనీలో 2 ప్లాట్లు వచ్చినాయని చెప్పి మరియు అక్కడ R&R కాలనీలో ఏదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి టెంపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఈ యొక్క పిట్ల రాజు వాట్సాప్లో స్టేటస్ పెట్టడం వలన ఈ ముగ్గురు కలిసి అతన్ని ఏదైనా హాని చేయాలని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకొని ఈయన అడ్డు ఉండకుండా చేసుకుందామని చెప్పి డిసైడ్ చేసుకొని అనుకున్నారు. ఇటు విషయాన్ని కనకరాజు ఎలియాస్ కనకయ్య అన్నట్టయిన చెప్పడం జరిగింది. అతను గుండ్యాల నగేష్ అనే నర్సింహులకు చెప్పగా వీళ్ళందరూ కలుసుకొని ఎట్లయినా వీళ్ళని లేపాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు.